అత్తర సాయిబు అత్తర సాయిబు అత్తర సాయిబు చూడండమ్మ గుండుతో వచ్చిండే. అత్తర సాయిబు చూడండమ్మ గుండుతో వచ్చిండే. గుండుతో వచ్చిన ఈ గొలుగాడికి అన్నండే అత్తర సాయిబో పోరా, ఓ గుండుగాడ పోరా, అత్తర సాయిబో పోరా, ఓ గుండుగాడ పోరా. హిందువులందరూ 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 గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తుంటే, హిందువులందరూ గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తుంటే, గుండుగాడేమో గొర్రెల దగ్గరికెళ్ళి ఆలది గుడుస్తాడే. అత్తర సాయి పోరా, ఓ గుండుగాడ పోరా, అత్తర సాయి పోరా, ఓ గుండుగాడ పోరా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గురస్ హాయ్. అయితే ఈ గుండుగాడు అన్నాడు కదా, సన్నాసి ట్రావెలర్, సనాతన ట్రావెలర్ అని పేరు పెట్టుకొని మన హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తాడు, హిందువులను మాత్రమే ట్రోల్ చేస్తాడు. ఈడు హిందువును అంటూ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఒప్పర్ మీటింగ్లన్నీ ఆడతాడనమాట. అంటే ఆ ప్రశ్న రావణ్ గారి దగ్గరికి, తర్వాత భాను బోగ్గాడి దగ్గరికి, ఆడొక బోగ్గాడు, ఈడొక పెద్ద పోరం బోగ్గాడు, మధ్యలో ఈడొక బోగరాదు అనమాట. అటు ఇటు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు అనమాట. ఒరే, నేను నిజంగా హిందువు అయితే నీకు ఏదైనా బాధ ఉంటే ఒక హిందువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మత పెద్దలు ఉంటారు హిందువుల్లో, మన స్వామీజులు, పీఠాధిపతులు చాలామంది ఉంటారు కదా. నువ్వు నిజమైన హిందువు అయితే నీలో ఏ చెడుద్దేశం లేకపోతే నీ బాధ ఏమైనా ఉంటే హిందువుకు చెప్పుకోవాలరా. గొర్రెల దగ్గరికి వెళ్ళవేట్రా, గుడిసేట వెళ్ళవా? పనికి మన పోరంబోగు. తర్వాత ఈడు ఇస్కాన్ భగవద్గీత గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఈడు హిందువు అట. ఒక హిందువు భగవద్గీత గురించి ఎవడైనా హిందువు అయ్యుండి తప్పుగా మాట్లాడతాడా? ఇస్కాన్ భగవద్గీత గురించి చెడుగా మాట్లాడుతాడు ఈ పోరంబోగు సన్నాసి. మన కృష్ణుడి గురించి ఈడట సనాతన ధర్మం గురించి మాట్లాడుతాడు. ఈడో హిందువు అట. నువ్వు ఇలాంటి ఎదవ్వ కాబట్టే, ఇలాంటి ముసుగులో ఇలాంటి యాసాలు వేస్తున్నావు కాబట్టే నీకు ఆ పరమేశ్వరుడు, ఆ పరమశివుడు ఆ పేరు కూడా నీకు అంటే వీడికి హర 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 మహాదేవ్ అంటాడు. ఆ పేరు కూడా పలకనివ్వడం లేదు స్వామి నీకు. ఇలాంటి ఎదవ కాబట్టే ఏ స్పీడు పలుకు వీడు హరహర మహాదేవ్ గబక్కుని అనలేడు. వీడు హర హర మహాదేవ్ అంటాడు. ఎందుకంటే నీలో చెడు ఉంది కాబట్టి, నీలో చెడు ఉద్దేశాలతో ఉన్నావు కాబట్టి, హిందువునని చెప్పుకుంటూ నువ్వు సనాతన ధర్మం మీద బురద జల్లుతూ తిరుగుతున్నావు కాబట్టి నీకు ఆ భగవంతుడు కూడా నీకు ఆ పేరు పలకనివ్వడం లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వీడు హరహర మహాదేవ్ స్పీడ్ కనమానండి. వీడికి హరహర మహాదేవ్ అంటాడు. వీడు అలాంటి పోరంబోగు సన్నాసి. అయితే ఈడు ఈ పోరంబోగులు అందరి దగ్గరికి వెళ్ళి ఈడు సొల్లు చెప్తాడు అనమాట. ఈ గొర్రెలు పోరంబోగు దగ్గరికి వెళ్ళి, ఒరే ఆరు మాత్రమే అంతరించిపోతుందని ఆలే కింద మీద పడిపోయి నేను ఎత్తు కొట్టుకుంటాను రారు. నువ్వెళ్ళి ఇంకేం చెప్తావురా, నీ బాధ ఆలేడు తీరుస్తావురా. నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు ఒక హిందువు దగ్గరికి వెళ్ళాలి. నా బాధలు కొంత నన్ను ఇలాగ అంటున్నారు నేను అని చెప్పేసి నువ్వు చెప్తే ఆలేదో చెప్తారు. నువ్వు నిజమైన హిందువు అయితే. పోరంబోగు గుండుగా ఈడు మళ్ళీ కరుణాకర్ గారికి ఛాలెంజ్ చేసిరుతాడు. ఈడు కరుణాకర్ గారి మీద కరుణాకర్ గారు అంటే ఈడట రోజుకోటి ఏటో చెప్తాడట. అది విందాము. ఈడట రోజుకోటి చెప్తాడట. ఏటాడు కరుణాకర్ కట. ఆ కరుణాకర్ గారికి ఈడు చెప్తాడు అతను చెయ్యాలట. ఏట్రా చెప్తాను వసూలుగా చెప్పు ఒకసారి. నువ్వు గుండు పట్టపొర్ర అని అది ఎవరైనా అంటారా, అది కామను. నువ్వు వేరేగా ఎంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు సొల్లు కొడతావు కదా, అతనికి ఉన్నంత పేరు నీకు ఉందా? అతనికి ఉన్నంత గౌరవం నీకు దక్కుతుందా? అతనిలాగా నువ్వు స్పీచ్లు ఇవ్వగలవా? నువ్వు పోరంబోగు సన్నాసి అతనిలాగా మాట్లాడగలవా? అతనికి ఇచ్చినంత రెస్పెక్ట్, అతనికి ఉన్నంత జనం నీకున్నారా? పోరంబోగు నీ వెనక ఒక్కడైనా ఎవడైనా వస్తాడా? కుక్కలు కూడా రావు నీకు, కుక్కలు కూడా రావు. నీ కుక్కలు కూడా దేకం నిన్ను.
సోషల్ మీడియా నుంచి ఈడు ఆడం కూడా తెలియదు ఏడో తెలియదు. సోషల్ మీడియా నుంచి నీ సోషల్ మీడియాలో నువ్వు ఆడవాళ్ళకి చేసినవన్నీ ఆడవాళ్ళకి ఎలాంటి కామెంట్లు పెట్టావో అందరూ విన్నారు. ఆడవాళ్ళకి లేడీస్ అందరికీ చాలా టార్చర్ పెట్టి ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని నువ్వు ఎంత టార్చర్ పెట్టావో అందరూ చూశారు. అవన్నీ అందరూ విన్నారు. సోషల్ మీడియాలో అందరూ వినిపించారు, అందరం విన్నాం. నువ్వు మళ్ళీ కొత్తగా కరుణాకర్ గురించి నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు గుండు. చెప్తున్నావంటగా కాదే నువ్వు చూడలేదట్రా, నువ్వు చూడవా పోరం పోగు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా గొర్రె ఫ్రెండ్స్ మొత్తం క్రైస్తవేమో. ఈ 2 రాష్ట్రాల్లో పాస్టర్లు కరుణాకర్ గారి వీడియో ఎప్పుడు వస్తుందా ఏం బాంబు పేల్చుతాడా వాళ్ళు వెయిటింగ్ అనమాట. అది నువ్వు చూడవా, నువ్వే పోరం పో. వాళ్ళే చూస్తారు పాస్టర్లు, ప్రతి ఒక్క పాస్టరు కరుణాకర్ గారు పెట్టిన వీడియో వాళ్ళు కాసుకొని ఉంటారు. ఏం పెట్టేస్తాడా ఏమంటాడు ఇంకేం మా కొంపలు ముంచుతాడా అని అంటున్నావంటగా ఈడేదో చూడనట్టు వీడియో, వీడికేదో కూడా చెప్పినట్టు ఇటు సొల్లు నువ్వు అందరూ చూస్తావురా. నువ్వు ఆఖరికి ఈ రోడ్డు మీద ఎవరైనా ఎందుకు పనికిరాని వీడియో నీ మీద ట్రోల్ చేసి నువ్వు చూస్తావు. నీకు ట్రోల్ అంటే అంత భయం నీకు, నీ మీద ఎవరైనా ట్రోల్ చేస్తే నీకు అంత భయం నీకు. అంటున్నావంటగా అట. నీకు సనాతన ధర్మం మీద ఎంత జ్ఞానం ఉందో నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు బైబిల్ని తిట్టడం, నువ్వు జీసస్ని తిట్టడం, వీటి వల్లనే కదా వచ్చింది ఇదంతా. ఒరే పోరంపోగు, బైబిల్ తిట్టడం జీసస్ని తిట్టడం ఎట్రా? ఒరే గుండు ముందు స్టార్ట్ చేసింది ఎవర్రా? చర్చిల్లో ఎవడరా బోధిస్తున్నాడు హిందూ దేవి దేవతల గురించి చెడుగా? అవి బయటకు రాబట్టే కదా ఇప్పుడు అందరూ వచ్చారు బయటికి. వీళ్ళు రాబట్టే కదా మాకు తెలిసింది. పోరంపోగు నువ్వు ఆరాధించిన వాడి గురించి కూడా మాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళు రాబట్టే. ఎవరురా స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఈ గొర్రెలు కాదా? గొర్రెల్లో నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నాకు అనుభవం అయ్యింది కూడా. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. వాళ్ళకి విషమే నూరుతారా అడ్డగాడిదా. అతను కొత్తగా స్టార్ట్ చేయడం ఏముంది? ఏముంది? వాళ్ళు రావడమే అందరూ తెలిసింది. ఆ చర్చిలో ఏం చెప్తారని. నువ్వు హిందువా? బైబిల్లో ఉండబెట్టి నువ్వు చెప్పబట్టి కదా వచ్చింది. దాసుకుందువు రారా అన్నీ దాసుకొని అందరికి గొర్రెలు చేసేసి మతాలు మార్చిద్దారు రండిరా. నువ్వు వాళ్ళతో కలిసిపోయి ఉంటుంది పెంట ఉంటుంది. ఇక నువ్వు ఆడ మగరా, నువ్వు మగోడు కాదు కదా. నీ మాట్లాడరు అలాగున్నాయి కొజ్జవాడిలాగా. ఇంకా అతను చేశాడా? మరి ముందు స్టార్ట్ చేసింది ఎవడరా? పోరంబాబు వాళ్ళు చేయబట్ట బయటకు రాబట్టే కదా ప్రతి నా కొడుకు వచ్చి దేవతలు దూషించి బయటకు వచ్చి మేము తోపు తురుము అని మా ఇల్లంట ముందు మా ఇల్లు ముందుకు వచ్చి చెప్పినప్పుడు కదా తెలిసింది ఇవన్నీ. ఎవడరా స్టార్ట్ చేశాడు ఫస్ట్? పోరంబాబు నువ్వు అనంతంతరమా గడితో నీతి జాతందరా కొంచెమేనా? హిందువా నువ్వు హిందువా? అందుకేరా నీ మనసులో ఎంత కుట్రలతో నువ్వు ముసుగులో ఉన్నావు కాబట్టి నీ బండారం కూడా బయటపడింది. నువ్వెంత ఎదవ్వని, నువ్వు హిందూ ముసుగులో నువ్వు అందరినీ టార్గెట్ చేస్తున్నావు అందరికీ అర్థమైపోయింది. నీ బాధ ఏంట్రా ఇప్పుడు? ఇప్పుడు అవును మొక్కియాలి. ఏ పిచ్చోళ్ళని మొక్కమంటావు? మాకు ఆ పిచ్చోళ్ళు తెలియక అందరం మొక్కాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పబట్ట అందరికీ తెలిసిందారు పిచ్చేదలు పొరం అందరు పరిమాణాలు వీళ్ళు అనేసి. ఏ పిచ్చోళ్ళు మా నెత్తుల మీద రుద్దుతారు? ఏ మధ్యస్థిమతులు మా నెత్తి మీద రుద్దుతారు? ఏ అడుక్కున్న వాళ్ళు తెచ్చి మా నెత్తుల మీద రుద్దుతారు? మా భగవంతుడు మాకు ఉండగా, మా రాముడు మా కృష్ణుడు మాకు ఉంటుండగా మాకెందుకు దరిద్రాలు? మాకు దేనికి ఇవి? నాలుగు పురాణాల్లో ఉంటుంది. ఈడు చదివాడు పురాణము 4 పురాణాల్లో ఉంటుంది. ఈ గోంగూర గడికి ఏ గుడ్డు రాదు సొల్లుగాడు. నువ్వు కరుణాకర్ గారికి టార్గెట్ ఇస్తావురా? నువ్వు పోరంబో సన్నాసి. అతని త్వర నీకు అసలు ఈడికి ఎందుకు ఈడి మీద వీడియోలు చేస్తారు? ఎందుకు మీరు అందరూ ఈడు వేస్ట్గా చెప్పి వదిలేసాము. ఈడి మీద ఎందుకు చేస్తారు? కుక్కడు ఆడు ఎంగిలి మెతుకులు గొర్రెలు వేసేసిన ఎంగిలి మెతుకులు తిన్న కుక్కాడు. ఈ కుక్కగాడి మీద ఎందుకు వీడియోలు చేస్తారు? మీరు అందరూ చేస్తారు అనేసి కరుణాకర్ గారి మీద చేశాడని నేను చేశాను. కానీ ఈ కుక్కగాడి గురించి చాలా పట్టించుకోరు అసలు. ఊర కుక్క. తర్వాత ఏమో భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ గారిని ఒకటి టార్గెట్ చేశాడు వీడు. ఆ భరతవర్ష ఆ ఛానల్ పేరు భారతవర్షే కాదు, భారతవర్ష. వీడికి పేరు కూడా పలకడం రాదు. ఏమో అందరూ టార్గెట్ చేసేసి అందరి గురించి మాట్లాడితే జడిసిపోతాడా? అసలు వీడి మీద వీడియోస్ చేయడమే వేస్ట్. వీడు నా గురించి కూడా అన్నాడు. ఏంటంటే ఎవరో నాకు ఒక తమ్ముడు ఇన్స్టాలో నాకు పంపించారు.
పార్వతి ఎవరిదన్నా పార్వతి ఎవడవరా నువ్వు గోసుగా నువ్వు గుండుగా నువ్వెవడవరా ఎవడవరా నువ్వు ఎక్కడ అసలు నిన్నెవడరా అసలు నీ మీద వీడియోలు చేసి నిన్ను అసలు పబ్లిసిటీ చేస్తాను మా వాళ్ళు ఎవడవరా నువ్వెవడో కూడా ఎవడికి తెలీదు పోరంపోక సన్నాసి ఎవరితేనా పార్వతి నువ్వెవడవరా ఏటొచ్చినా నీకు బొచ్చు నీకు వచ్చు నెత్తి మీద లేకలేవు నీకు ఏట్రా వచ్చు ఏటొచ్చి నువ్వు వాళ్ళకి ఎరగబడిపోతారు నువ్వు హిందువా నువ్వు గొర్రెల దగ్గరికి వెళ్ళి నీ ఒప్పర మీటింగ్ అంతా చెప్పుకొని భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడుతూ హిందువుల గురించి తప్పుగా మాట్లాడుతూ సనాతనం గురించి ఎవరైతే పోరాటం చేస్తున్నారో హిందువుల గురించి తప్పుగా మాట్లాడుతూ నువ్వు హిందువురా పోరంపోక సన్నాసి నువ్వు కరుణాకర్ గారికి టార్గెట్ ఇస్తావా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఎవడవరా నువ్వు ఎక్కడ పుట్టావరా నువ్వు పనికి మాలినదవా అతనికి కొన్ని గౌరవం నీకు కొందరా అతనికి కొన్ని పేరు నీకు కొందరా పనికి మాలిన సన్నాసి వెళ్ళండి ఇద్దరు ఒకసారి అందరూ వెళ్ళరు ఒకసారి కుక్క కూడా దేకరా నువ్వు అతనికి టార్గెట్ ఇచ్చాడు అయ్యేవా నువ్వు పనికి మాలిన ఎదవా వ్యక్తిగతంగా శారీరకంగా వ్యక్తిగతంగా ఈ వ్యక్తిగత దోషాలు ఈ బాడీకి సంబంధించి నీ గుండు పట్టాగా అందరూ ఎక్కిరించుతారు అది సహజంగా వస్తుంది నువ్వు వేరేగా ఎక్కిరిస్తే నీకు మొగులు ఉన్నారు వేస్తారు అది ఎలాగా ఇదనేసి వేస్తారు నీకు ఎక్కువ రాలేవంటే అర్థమైందా వేస్తారంటే ఆ వేయడం కాదు దొర వేస్తారు లైవ్ల్లోనా పెడితే నీకు దోలు తీరిపోద్ది అప్పుడు నువ్వు ఆడేవే ఒక మాట కరుణాకర్ గారికి పనికి మన పోరంపోక సన్నాసి సిగ్గు లజ్జ లేదురా హిందువులు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చతో ఆపుకొని వచ్చమంతలేదవా ఎవరితేనా పార్వతి ఎవడవరా ఏ పిచ్చోడిని తెచ్చి ఈ రాష్ట్రాల్లో రుద్దుతారు ఆ పిచ్చోళ్ళని అందరం చూసి మాకు పువ్వులు పోలు బొక్క మాకు ఏంటి ఎన్ని సంవత్సరాలు మొక్కేశాం మాకు తెలియక విలువ తెలుసుకోక మా దేవుళ్ళు మాకు కొంటుండగా దరిద్రులందరూ తెచ్చి మా ఇల్లంటే పెట్టుకోను ఇప్పుడు తీసి పారేసాం అని నిన్ను